ద్వారకారెడ్డి. అవును. మరి ఆయన కూడా అది ఎక్కడ అన్నమయ్య జిల్లాలో, అదే పాత కడప జిల్లాలో ఏదో కాన్స్టిట్యున్సీ. అవును. అదేంటది రాజంపేట కాదు, రాజంపేట పక్కనే ఈ ఇతను మన శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు కదా ఎమ్మెల్యే, రాయచోటి. రాయచోటి. ఆ శ్రీకాంత్ రెడ్డి ఇంటి పేరు వీళ్ళింటి పేరు కూడా ఒకటే. మరి అక్కడ మరి సాక్షాత్తు విజయసాయి రెడ్డి సొంత బామ్మర్దే మరి ఆ పార్టీని వదిలేయడం జరిగింది. ఇంకా ఈయన మన డిఎల్ రవీందర్ రెడ్డి గారు, ఆయన కూడా యాజ్ గుడ్ యాజ్ వదిలేసినట్టే, ఇంకా సస్పెండ్ అంటే చేయలేదు కానీ నన్ను చేయనట్టు. బట్ ఆయన కూడా ఆ పార్టీలో లేనట్టే లెక్క. మైసూరారెడ్డి గారు కూడా ఎప్పుడో దూరం అయిపోయారు. అలాగా ఒక స్థాయి ఉండి ఒక మంత్రి చేసి మంగళగిరి రామకృష్ణారెడ్డి, రాయదుర్గం ఆయన ఇంకో రెడ్డి, మంగళగిరి రామకృష్ణారెడ్డి, ఇలాగా చాలామంది రెడ్డి సామాజిక వర్గం. అంటే నేను చెప్పేది రియల్ రెడ్లు ఇన్ ద సెన్స్, అంటే వీళ్ళు అన్రియల్ అని కాదు నేను అనేది. ఒక ట్రెడిషనల్గా ఒక వంశం, ఒక బ్యాక్గ్రౌండు ఎప్పటి నుంచో, నేను చెప్పేది 2 జనరేషన్ల ముందు నుంచి కాదు, ఒక 10 జనరేషన్లుగా రెడ్డి రకం అనుభవిస్తున్న రెడ్డి రకం. అంటే బేసిక్గా వాళ్ళు విలేజ్ హెడ్స్, మంచి పని చేసే వాళ్ళని, విలేజ్ హెడ్స్ని, రెవెన్యూ కలెక్టర్స్ని రెడ్డి గారు అనేవారు. అలాగే రఘువీరారెడ్డి గారిని వాళ్ళ వంశీకులను కూడా రెడ్డి గారు అనే అంటారు. యాదవుల్లో కూడా ఇట్స్ ఏ టైటిల్ బేసికల్లీ. ఆ రియల్ టైటిల్ హోల్డర్స్ అందరూ కూడా మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ మూవింగ్ అవే నౌ. ఎందుకు అంటే ఈ జులుముని భరించలేక చాలామంది మూవ్ అయిపోతున్నారు. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక క్షత్రియుల్లోనే కాదు, ఈవెన్ వారి సొంత సామాజిక వర్గంలో కూడా, అంటే ఆ టైటిల్ హోల్డర్స్ ఎవరైతే బై వర్చ్యూ ఆఫ్ దేర్ ప్రీవియస్ లీడర్షిప్ క్వాలిటీస్ పెద్ద రెడ్లుగా పరిగణించబడుతున్నారో, ఆ పరిగణించబడుతున్న రెడ్లలో కూడా సింహభాగం దే ఆర్ నౌ మూవింగ్ అవే. సో అది మనం చాలా నోట్ చేసుకోవాల్సిన అంశం వెంకటకృష్ణ గారు. అవును. తర్వాత ఇక మనం ఈ విషయంలోకి వస్తే, వెళ్ళిపోతున్నారు. మీరు ఒక పిటిషన్ వేశారు కదా, ఏంటంటే ఈ